ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమ. శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామికి జై. మాతా హేమలతా దేవికి జై. భద్రాది రామశతకముల నుంచి ఒక శిశపద్యము, అష్టమదములు. 34వ శిశపద్యము. ఎక్కువ కులమందు ఏ జనయించితి, నాదు కులమెక్కువయనుటయు కులమదంబు. సకల శిష్టాచార సంపన్నుడను నేను, శ్రేష్ఠుండమనుటయు శీలమదము. ద్రవ్యంబు నా వద్ద దండిగాయున్నది అని గర్వపడుటయు ధనమదంబు. దారను నా వంటి సుందరండు లేడని నిక్కి రుడిగిన ధీరుంబుట రూపమదము. మదములన్నీయు ఈ దేహమందు విడిచి భక్తి నీ మీద గలవాడు ముక్తుడగును. రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితా. ఇప్పుడు మరొక పద్యము, 35వ శిశపద్యము. బలవంతుడను వయసు గలవాడ వైరులన్వదింతు ననుట యవ్వనమదంబు. సకల శాస్త్రంబులు చదివి వచ్చి నేయది కుండననుట విద్యమదంబు. యకిల దేశాధిపైత్యము నాకు కలదని రంజిల్లుచుండుట రాజ్యమదము. స్నాన సంధ్యాధ్యానుష్టుండ నేనని మదినుబ్బటయో తపోమదము. సుమ్మి అష్టమదముల ననచిన నిష్టపరుడు నాణ్య పురుషుండు వైకుంఠపురమునుండు. రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితా. తాత్పర్యము. ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమ. పైన ఉన్న పద్యాలకు తాత్పర్య సహితము భావార్థ రచయిత శ్రీ పూర్ణానంద గౌడ్ చెరువు బ్రహ్మానందరెడ్డి గురువు గారు, సద్గురువులు ఈ తాత్పర్యము రచయించినారు. వారికి మా హృదయపూర్వక ద్వాదశి వందనాలు. ఇప్పుడు తాత్పర్యము చదువుదాం. నాది బ్రాహ్మణ కులము, నాది వైశ్య కులము. నేను ఎక్కువ కులములో జన్మించినానని, నేను గొప్పవాడననేది కులమదము. నేను 3 పూట్ల స్నానం చేయుచు, సంధ్యావందనము చేయుచు, ధ్యాన జప తపములను చేయుచు, ఆచరణలను బాగా చేస్తానని, నేను బ్రహ్మచర్యాది వ్రతాలు పాటించేవాడను, నేను గొప్ప శీలవంతుడనని పడుటము శీలమదము. ఈ విధమైన అహంకారాన్ని తెచ్చుకొనేకి ఇవి అన్నీయు చేసిన సంతోషము ప్రయోజనము ఉండవు. ధనము ఎక్కువగా ఉండినప్పుడు నా వద్ద ధనము ఎక్కువగా ఉన్నదని గర్వపడరు. ధనము ఉన్నవారు అట్టహాసాలు ప్రదర్శిస్తారు. మదిమంగాదులు స్తోత్ర పాఠాలు చేసేవారికి ఈ ధనము తీసుకువస్తుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు వస్తాయి. ఇటువంటి వారికి ధనమదము కలుగును. రూపము బాగా ఉన్నవారు చాలామంది సమయము డబ్బు ఎంత వీనికే ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ రూప పరమాత్మ కళ అని గాని ఆత్మ సౌందర్యం అని అనుకోకుండా నేను చాలా రూపము కలిగి ఉండవాడనని ఆ
రూపమును చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అదే రూపమదము. నేను యవ్వనములో ఉండాను, బలము నాకు ఎక్కువగా ఉన్నది, నేను ఎవ ఎవరినైనా జయించగలనని అనుకోవడం యవ్వనమదము. నేను చాలా విద్యావంతుడను, నేను బాగా చదవగలను, చెప్పగలను, పాడగలను, నా వంటి విద్యావంతుడు లేడనుకోవడం విద్యామదము. నేను భూమండలమంతా పరిశీలించగలను, నా వంటి చక్రవర్తి లేడనుకోవడం రాజ్యమదము. నేను తపః సంపన్నుడను, నా వంటి ఫలసిద్ధిని పొందినవాడు లేడనుకోవడం తపోమదము. ఈ విధం ఈ విధమైన మదములన్నీ దేహానికే సంబంధించినవి. అవి నాకు సంబంధము లేనివని గురుభక్తి కలిగి గురుబోధ విన్నప్పుడు ముక్తి కలుగును. మంచి కులములో పుట్టి సకల శిష్టాచార సంపన్నుడై ప్రపంచములో అందరికన్నా ధనవంతుడైన ఎంతో సౌందర్యవంతమైన రూపం కలిగిన యవ్వన దశలో ఉన్న సకల శాస్త్ర పండితులైన ప్రపంచమున అంతటికి చక్రవర్తి అయిన తపస్సు చేసి అష్టసిద్ధులు కలిగిన అన్నిటినీ అనుభవించమని వేదాంతము తెలుపును. కానీ నాకే అన్నీ ఉన్నవని మనము అభిమాన అహంకారములో పడరాదు. ఎందుకనగా ఎంత గొప్ప కులములో పుట్టినా శరీరమునకు షడ్భావ వికారములు ఉండి అందరి శరీరమునకు ఉండే గుణాలే ఉంటాయి. కానీ ప్రత్యేకము ఏమి ఉండవని కులమదము వదలి కులముతో గొప్పవాడు లేడను, గుణముతో గొప్పవాడు అవుతాడు. సకల శిష్టాచారముల వలన వినయ విధేయతలు భక్తి శ్రద్ధలు కలిగి కానీ నేను శీలవంతుడనే భావము కలగరాదు. ఎంత ధనము ఉండినా నేను పుట్టినప్పుడు 1 రూపాయి కూడా తీసుకురాలేదు, పోయేటప్పుడు 1 రూపాయి కూడా తీసుకువెళ్ళను కదా. మధ్యలో వచ్చిన ఈ ధనము వల్ల నాకెందుకు గర్వమని భావించి మంచి కార్యమునకు ధనము సద్వినియోగపరచాలి. మంచి రూపము కలిగి ముసలితనము వచ్చినప్పుడు చర్మము ముడతలు పడి ఊగిసలాడును, ఈ ఇంద్రియాలు పనిచేయవు, వెంట్రుకలు ఊడిపోవును, ఉన్నవి తెల్లబడును. ఈ శరీరము ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన వస్తువే కానీ మనం కష్టపడి సంపాదించినట్టు వంటిది కాదు అని యవ్వన మదము లేకుండా ఉండాలి. బలము ఎంత కలిగినా దగ్గు వచ్చినప్పుడు, తుమ్ములు వచ్చినప్పుడు ఆపుకోలేము. విద్య వలన వినయము కలగాలే కానీ విశ్వామిత్రుని వలె గర్వపడరాదు. గర్వపడితే శాంతి కంటే దుఃఖము ఎక్కువ ఉండును. అందరికీ మన పైన వ్యతిరేక భావన కలుగును. దుర్యోధనుడు, రావణ బ్రహ్మ మొదలైన వాడు ఈ భూలోకాన్ని అంతా నేనే పరిపాలిస్తున్నానని భంగపడెను. తపస్సు చేసిన వారికి శాంతి, సాహసము, సంతృప్తి, సంతోషము ఉండాలే కానీ గర్వము ఉండరాదు. యాత్రిక జీవితము రావాలే ప్రతి ఒక్కరికి అని వేదాంతము చెబుతుంది. ఈ ప్రకృతిని ప్రాప్తిలో ఉండేటివి ఖచ్చితముగా మనకు ఇస్తుంది. ఇవ్వకుండా అది ఏమి దాచిపెట్టుకోదు. దానికి స్వార్థము ఉండదు. నీ ప్రాప్తములో ఉండే ఒక చింత గింజను కూడా అది అపహరించదు, తగ్గించదు. కావున మన ప్రయత్నము మనము చేసి ఎంతవరకు ప్రాప్తించినా గర్వపడరాదు. మనము సోమరులమై వేదాంతమును అడ్డు పెట్టుకొని
పురన్న జీవులమై అన్ అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించరాదు. స్వయం పోషకులుగా ఉండాలి. ఎంతో పెద్ద గురువైన కూడా ప్రకృతి ధర్మాలను పాటిస్తూ అన్ని రంగాలలో ఆ, ఆదర్శప్రాయులై జీవించాలి. ఎవరెవరి కర్తవ్య కర్మలను వారు చేసుకుంటూ ఇతరులకు అపకారము చేయకుండా మనము ఇతరుల చేత అపకారానికి గురి కాకుండా, లోకాన్ని భయపెట్టకుండా, మనం లోకానికి భయపడకుండా, కష్ట నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు భయపడకుండా, సమన్నత్వము పాటిస్తూ గర్వపడ గర్వపడకుండా ఉండే వాడే నిజమైన భక్తుడు. ఎందుకనగా మనకు విజ్ఞానము ఉంది కావున బంధము తగిలించుకోవడం విడిపించుకోవడం తెలుసు కనుక సర్వబంధ విముక్తులుగా ఉండినప్పుడు ఏ వై ఏ కుంఠితము లేని వైకుంఠములో ఉండినట్లు ఉంటుంది. అష్టమదములను మనము పట్టుకుంటే అనేక కష్టాలు గురి అవుతాయి. వదిలిపెడితే వైకుంఠ సుఖము పొందుతాము. కాబట్టి నీవు ఆత్మస్వరూపుండవై పరమాత్మ స్వరూప స్థానము పొందకుండా కేవలం నీవు దేహధర్మాలకు బానిసవై అనిత్యమైన శరీర ఇంద్రియ సుఖాలకు పాటుపడితే నీకు నిర్మలమైనటువంటి బ్రహ్మానంద ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది? ఈ బంధముల మీద ఉండే మమకారము తొలగకపోతే నీకు వైకుంఠ స్థితి కలగదు. మన పెద్దలు ఎంతో దయా సముద్రులై ఎంతో కష్టపడి మన మేలు కోరి ఒక క్రమ పద్ధతిగా ఈ బోధను మనకు తెలిపినారు. మనకు అష్టమదములు కలిగినప్పుడు వచ్చే గుణములు తాత్కాలికమైనవే కానీ సత్యమైనవి కావు అని వీటిని అణుచుకోవాలి. ఇవి తొలగించుకున్నప్పుడు మనము ముక్తిని పొందగలము. అష్ట ఐశ్వర్యాలు అనుభవించు సంతోషమే కాదన్నాడు సృష్టికర్త అయిన గురుదేవుడు. కానీ నాకే ఉన్నాయి అని మదము పడితే అవి నీకు శత్రువులుగా తయారవుతాయి. శత్రువులు తయారవుతే ఇక నీకు నిద్ర సుఖము శూన్యమైపోతాయి. నీకు బాధ పెట్టే ఇటువంటి గుణములను నీవు పెంచి పోషించుకోరాదు. ఈ అష్టమదలను తర్వాత అష్టపాశములు ఉంటాయి. మనకు సినిమాల్లో చూపిస్తుంటారు. హీరోను మధ్యలో వేసి చుట్టూ గుర్రాలపై 8 మందిని ఉంచి హీరో మెడకు తాళ్ళు వేసి అందరూ అన్ని వైపులా లాగుతారు. హీరో బలహీనమైనప్పుడు చనిపోతాడు. నిజానికి మనం కూడా అలా బంధింపబడి ఉన్నాము. మానసికరమైన బంధాలతో మనము తగులుకొని బాధలు పడుచున్నాము. ఈ సృష్టిలో మానవునికి తప్ప ఏ ప్రాణికి కూడా పాపపుణ్యములు కానీ, భ్రాంతులు కానీ, భయాలు కానీ, బంధాలు కానీ ఉండవు. మానవుడైన వానికి జ్వరము రాకపోయినా వాని తల్లిదండ్రులకు కానీ, భార్య బిడ్డలకు కానీ, బంధువులకు కానీ వచ్చిన వీడు బాధపడతాడు. పశుపక్షాదులైతే వాటికి వచ్చినప్పుడే బాధపడతాయి. కానీ వాటి బంధువులకు వచ్చినా అవి పట్టించుకొని బాధపడవు. మానవుడు పాశములను తయారు చేసుకొని మెడకు తనకు తానుగా తగిలించుకున్నాడు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఇందులో తప్పులు ఉంటే మన్నించగలరని గురువులకు, గురు శిష్యులకు, నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి శ్రీ పూర్ణానంద గౌడ్చెర్ల బ్రహ్మానందరెడ్డి గురువు గారికి ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఇలాగే మీకు ఈ తాత్పర్యాలను అందిస్తూ పద్యాలను చదువుచు వినిపిస్తాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరని ప్రార్థన. మా ఛానల్ను ముందుకు నడిపించే బాధ్యత మీదేనని మీ అచల భక్తుడు మారేడుకొండ రామకృష్ణాచారి. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై.